ఆంధ్ర కేరళ అని ముద్దుగా పిలుచుకునే ప్రాంతం. ఎటు చూసినా కనువిందు చేసే కొబ్బరి తోటలు, పలకరించే గోదావరి గాళ్ళు, మనసుకి హాయినిచ్చే పచ్చని ప్రకృతి. అదే మన కోనసీమ. కానీ ఈరోజు ఆ పచ్చని సీమలో పగబట్టినట్లుగా మంటలు ఎగిసి పడుతున్నాయి. చల్లని గాలులు వీయవలసిన చోట సెగలు కక్కుతున్న అగ్ని కీలలు భయపెడుతున్నాయి. దాదాపు 18 గంటలుగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అగ్నిగుండంలా మారుతుంది. ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ అవ్వడం, అది పెను ప్రమాదానికి దారితీయడం, నిమిషాల్లోనే ఆ ప్రాంతమంతా భయానక వాతావరణంలోకి వెళ్ళిపోయింది. ప్రస్తుతానికి మలికీపురం మండలంలో తీవ్ర భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ఇరుసుమండ వద్ద ఉన్న ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ అవడంతో ఏర్పడిన బ్లో అవుట్ రెండవ రోజు కూడా ఆగకుండా కొనసాగుతోంది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతుండటంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్రమైనటువంటి భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏ క్షణాన ఏం జరుగుతుందో అనేటువంటి ఒక భయాందోళన వారిలో నెలకొంది. ఇకపోతే దాదాపు 18 గంటలుగా ఈ గ్యాస్ లీక్ నిరంతరంగా కొనసాగుతూనే ఉంది. గ్యాస్తో పాటు క్రూడ్ ఆయిల్ కూడా లీక్ అవుతుండడంతో మంటల తీవ్రత మరింత పెరిగినట్టుగా చెబుతున్నారు. మంటలు ఆకాశానికి తాకుతున్నాయన్న స్థాయిలో ఎగిసి పడుతుండడంతో ఘటనా స్థలం చుట్టూ భారీగా భద్రత ఏర్పాటు చేశారు. మరోపక్క ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అనేమనని స్థానికులు అక్కడ బిక్కుబిక్కుమంటున్నారు. దాదాపు 2 రోజుల నుంచి ఎగిసి పడుతున్నటువంటి మంటలను అదుపు చేసేందుకు ఢిల్లీ నుంచి ఓఎన్జీసీ నిపుణుల ప్రత్యేక బృందం రానున్నట్టుగా అధికారులు తెలిపారు. ఆధునిక పద్ధతులలో మంటలను అదుపు చేసేందుకు వాటర్ అంబరిల్లా టెక్నిక్ను ఉపయోగించనున్నారు. 4 వైపుల నుంచి భారీగా నీటిని విరజిమ్ముతూ మంటలను తగ్గించేందుకు ప్రయత్నం చేయనున్నారు. గ్యాస్ లీక్ నియంత్రణకు అవసరమైనటువంటి పైపులు, ఇతర కీలక సామాగ్రిని నరసాపురం, రాజమండ్రి నుంచి తెప్పిస్తున్నారు. ఈ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతుందని ఓఎన్జీసీ అధికారులు వెల్లడించారు. పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తీసుకురావడానికి కొన్ని గంటలు పట్టేటువంటి అవకాశం ఉందని కూడా తెలుస్తుంది.